ఒకసారి ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. మీరు కొంచెం మీరు కానీ బ్రహ్మ గారు మీరు కొంచెం ఓకే అండి. ఇలా మీరు ఎలా వచ్చేసి देवादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य हेतोवादः क्षेममेवावरुन्धे ॐ शां सीं सूं सैं सों सः सर्वणोद्भवाय सुब्रह्ममोहनाय वादसाक्षराय सर्वशत्रुहराय अलसैन्यविध्वंसकाय देवसेनाधिपतये नमो तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् इन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सिन्दूरारुणमिन्दुकान्तिवदनं केजोरहारादिभिर्दिव्यैराभर्ण्यैर्विभूषिततनः स्वर्गस्य सौख्यप्रदम् अम्भोजा वैशक्तिकुक्कुटधरं रक्ताङ्गरागाञ्चितं सुब्रह्मण्यमुपास्महे प्रणमितां भीतिप्रणाश्योद्यताम् మన పిల్లంక గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు చాలా మంచి రోజు. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం నుంచి కూడా పంచామృతాభిషేకాలు, అనంతరం నూతన వధూవరులైనటువంటి వేలూరి శ్రీవత్స దంపతులచే శాంతి కళ్యాణ మహోత్సవం జరపబడింది. వీరు ప్రతిష్ట అయిన తర్వాత స్వామివారికి నమస్కరించి వివాహం అయినచో కళ్యాణం చేయించుకుంటానని చెప్పేసి నమస్కారం చేశారు. అలాగే స్వామివారి అనుగ్రహం వలన వారికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ వివాహం వెంటనే మన ఆలయానికి విచ్చేసి శాంతి కళ్యాణ మహోత్సవం చేసుకున్నారు. వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన సాగ్రవర్ష శతజీవన పర్యంతం సుఖంగా ఉంటూ అన్యోన్య దాంపత్య సిద్ధి ద్వారా సత్సంతానంగా ఉంటూ, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం వారి కుటుంబానికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే వారు కళ్యాణం చేయించుకోవటమే కాకుండా వారు స్వామివారికి ఇష్టమైనటువంటి ఏవైతే ప్రతిరోజు అర్చనలో చేస్తున్నటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులు కూడా ఈ ఆలయానికి బహుకరించడం జరిగింది. ధవళం, అనంతరం మారేడుపత్రి, అదే బిల్వపత్రం, తర్వాత వివిధ రకాలైనటువంటి పువ్వులు, మల్లె పువ్వులు అనేటువంటి వివిధ రకాలైనటువంటి పువ్వులన్నీ కూడా స్వామివారికి నిత్యం అర్చన చేయండి అని చెప్పేసి వారు పువ్వుల మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఆలయాన్ని నిర్మించిన తర్వాత వీరు తొలి కళ్యాణం ముందుగా కళ్యాణం చేయించుకున్నారు. వారు ఆ స్వామివారి అనుగ్రహం వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అనేక నమస్కారాలు చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు. ఓకే.
తాళరేవు మండలం పిల్లంక గ్రామం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము గౌతమీ నదీ తీరంలో ఇటీవలనే ప్రతిష్ఠ చేసుకున్న నూతన ఆలయంలో ఇటీవల యానాంలో సాయిబాబా వారి దేవాలయములో బైపాస్లో గల సాయిబాబా వారి దేవాలయంలో అర్చక విధులు నిర్వహిస్తున్నటువంటి అప్పల సూర్యకామేశ్వరరావు పద్మావతి దంపతుల కుమారునకు ఇటీవల 20వ తారీఖున తాళ్లరేవులో వివాహం జరిగింది. ఆ నూతన దంపతులు ఈ రోజున మన నూతనముగా నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారికి వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణము నిర్వహించడం జరిగింది. అలాగే తరువాత శివ పంచాయతంలో ఉన్నటువంటి సంతానగోపాల స్వామివారికి పూజ నిర్వహించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా నూతన దంపతులచే కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజున కమిటీ తరపున ఆలయ ధర్మకర్త గారు ఆ నూతన దంపతులకు స్వామివారి శేషవస్త్రములను బహూకరించగా ఆలయ కమిటీ వారు మెమెంటోతో ఆ నూతన వధూవరులను సత్కరించడం జరిగింది. నూతన వధూవరులు ఆ ఆలయ సముదాయంలో ఉన్న దేవతామూర్తులకు కానుకగా వివిధ రకాల పూల మొక్కలను, మారేడు మొక్కలను బహూకరించడం జరిగింది. ఇలా ఈ నూతన వధూవరులు నూతనముగా నిర్మించినటువంటి ఈ ఆలయములో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణము చేసుకోవడం వలన వారి మనోభీష్టాసిద్ధి కలిగి సత్సంతాన వృద్ధి కలిగి సుఖ సంతోషాలతో సుఖజీవనము పొందుటకు స్వామివారి అనుగ్రహం ఉంటుంది. కావున నూతనముగా వివాహమైన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయములకు విచ్చేసి ఇచ్చట కళ్యాణము జరిపించుకున్నట్లయితే చక్కటి సంతానము కలిగి ఆయురారోగ్యములతోటి సుఖజీవనము పొందుటకు స్వామివారి అనుగ్రహం కలిగి సుఖముగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.